అవును, ఇది ఒక సంచలన నిర్ణయం. చైనాలో ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఈ కొత్త నిబంధన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇంతకాలం విడాకులు తీసుకుంటే భర్త తన భార్యకు కొంత మొత్తాన్ని భరణంగా చెల్లించాల్సి వచ్చేది. ఇది భార్య ఆర్థిక స్థిరత్వం కోసం, ఆమె భవిష్యత్తు కోసం ఉద్దేశించింది. కానీ ఇప్పుడు చైనాలో కొత్తగా ఏం చెప్పారంటే, ఇకపై విడాకులు తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల బాధ్యత మాత్రం భార్య భర్త ఇద్దరూ పంచుకోవాల్సిందే. అంటే ఆడవాళ్లు కూడా సమానంగా సంపాదిస్తున్న ఈ రోజుల్లో వారికి కూడా సమాన బాధ్యతలు ఉంటాయని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని ఈ చట్టం పరోక్షంగా చెబుతోంది. మరి ఈ చైనా రూల్ భారత్లో రావాలా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మన దేశంలో భరణంపై ఎన్నో చట్టాలున్నాయి. మహిళల హక్కుల కోసం, వారు విడాకుల తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో భరణం విధానం ఉంది. కానీ దీనిపై చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆడవాళ్లు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్నారు. మరి భరణం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మగవాళ్లపై భరణం ఒక భారంగా మారుతోందని వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం మన సమాజంలో ఇంకా చాలా మంది మహిళలు కేవలం ఇంటికే పరిమితమవుతున్నారు. విడాకుల తర్వాత వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుందని, వారికి భరణం చాలా అవసరమని చెప్పుకొస్తున్నారు. పిల్లల బాధ్యత, వారి విద్య, ఆరోగ్యం ఇవన్నీ ఇద్దరూ చూసుకోవాలి అనడం మంచిది. కానీ కేవలం భరణం ఇవ్వద్దు అనడం సరైనదా అని ఆలోచించాలి. చైనాలో ఈ రూల్ రావడానికి అక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణం కావచ్చు. మరి భారత సమాజంలో ఈ చైనా రూల్ ఎంతవరకు వర్తిస్తుంది? మన సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా? మహిళా సంఘాలు దీన్ని ఎలా చూస్తాయి? మగవాళ్లు దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ రూల్ వస్తే నిజంగానే మహిళలు మరింత స్వతంత్రంగా మారతారా, లేక విడాకుల తర్వాత మరింత ఇబ్బందులు పడతారా అనేది వేచి చూడాల్సిందే. నయా జోష్ నింపింది. ఒంగోలు మహానాడు ఎన్నికల్లో గెలుపునకు కారణమైతే, అలాగే కడప మహానాడు వైసీపీ నేతల గుండెల్లో భయానికి కారణమైంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వాస్తవానికి రాయలసీమలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాలుగా నిలిచింది ఉమ్మడి కడప జిల్లా. కొన్ని ఎన్నికల్లో కనీసం బోణి కూడా కొట్టలేదు. అలాంటిది 2024 ఎన్నికల్లో మాత్రం 10 నియోజకవర్గాలలో ఏకంగా 7 స్థానాలు గెలిచింది టీడీపీ. బద్వేలు, పులివెందుల, రాజంపేట మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో పసుపు జెండా ఎగిరింది. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ రవీందర్ రెడ్డి కూడా కమలాపురం నియోజకవర్గంలో ఓడిపోయారు. రాజంపేటలో కూడా టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగానే ఓడినట్లు అప్పట్లో తెలుగు తమ్ముళ్లే వెల్లడించారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కడప జిల్లానే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కట్టడి చేశారు. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే మిథున్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. దీంతో మిథున్ రెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఆ తరువాత కడప మేయర్ను తప్పించారు. అయితే ఈ విషయంపై హైకోర్టు స్టే విధించింది. ఇక కడప జిల్లాలో పార్టీకి మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకే మహానాడును కడపలో గ్రాండ్గా నిర్వహించారు. 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ పండుగ ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బహిరంగ సభకు ఏకంగా 5 లక్షల మంది రావడం తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్ నింపింది. వాస్తవానికి కడపలో మహానాడు అని ప్రకటించిన వెంటనే ఎన్నో అనుమానాలు, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలు కడపలో టీడీపీ మీటింగ్ ఎందుకు అని కొందరంటే, కడపలో మహానాడు సక్సెస్ అవుతుందా అని కూడా అనుమానించారు. కానీ 3 రోజుల సంబరం గ్రాండ్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే పనిచేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ తరువాత వైసీపీ నేతల్లో అసహనం మొదలైంది. కేవలం వైఎస్ జగన్పై ఆరోపణలు చేసేందుకే కడపలో మహానాడు నిర్వహించారని, వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే వీటికి టీడీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. గతంలో సిద్ధం సభలు పెట్టినప్పుడు జగన్ పర్యటన సమయంలో కడపలో ఎన్టీఆర్ విగ్రహాలకు వైసీపీ తోరణాలు కట్టిన ఫోటోలను బయటపెట్టారు. దీంతో వైసీపీ నేతల నోటికి తాళం పడింది.
కడప మహానాడు తరువాత వైసీపీ మరింత బలహీనపడినట్లు ఇప్పటికే ప్రముఖ సర్వే సంస్థలు ఇప్పటికే నివేదికలిచ్చాయి. అటు జాతీయ మీడియా సంస్థలు కూడా లోకేష్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతల్లో పెద్ద ఎత్తున భయం మొదలైంది. కడప మహానాడు టీడీపీ వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చిందనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. జిల్లా గాండ్లపేంట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కల్లుబావి తండా గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. తమ తాండాలో 2 నెలల నుండి తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. తాగునీటితో పాటు ఇతర అవసరాల కోసం నీటిని కిలోమీటర్ల దూరంలోని రైతుల బోరుబావుల నుండి తెచ్చుకోవాల్సిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంటనే తమ తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఉద్యమంలా ఉప్పొంగుతోందని చెప్పారు ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒంగోలులో వెన్నుపోటు దినం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నెల 4న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఆందోళనకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తూ ఉండడంపై మండిపడ్డారు చెవిరెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతారని తెలిసినప్పుడే 30, 144 సెక్షన్లు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు.